మీరేమో దొంగ అంటుండ్రు రేవంత్ రెడ్డిని, ఆయననేమో నేను నల్లమల పులిని నల్లమల అడవులకి వెళ్ళి తొక్కుకుంటా ఇడిదాకా వచ్చిన బిడ్డ అంటాండు ఆయన. ఏం చెప్తారు? నేనేమంటున్నంటే కేసీఆర్ ఆయన సమకాలికుడు కాదు తొక్కడానికి, కేటీఆర్ ఆయన సమకాలికుడు కాదు. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ చెత్తకేసుకుని అసెంబ్లీ పోయినప్పుడు ఈయన షెడ్డి చేసుకోలే. ఆయనతో కంపారిజన్ ఏంది? ఎవరు దొక్కిందంటే టీడీపీ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు వాళ్ళ బంట్రోతం దొక్కి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని టీడీపీలో పోయిండు. కాంగ్రెస్ లో వేరే మంది ఇప్పుడు చీమలు పెట్టిన పుట్టలో పాము జొరబట్టట్టు వాళ్ళ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్న కాంగ్రెస్ కార్యకర్తలను ఈ టీడీపీ గూండా వచ్చి దానిలో జొరబడి రాజ్యాధికారం కోసం పిసిసి అధ్యక్షుడు కొనుక్కుండు, రాజ్యం వెళ్ళాలని ముఖ్యమంత్రి పదవి కొనుక్కుండు. ఎవరిని దొక్కినట్టు? మా పార్టీలో ఉంటే మమ్మల్ని దొరికి, కానీ మా పార్టీలో ఇలాంటి చీడపురుగుందని ఫస్ట్ గ్రహించి మేము సస్పెండ్ చేసినాం పార్టీ నుంచి. అలాంటి వ్యక్తులు మేము. మమ్మల్ని ఏం దొక్కలేదు. తొక్కింది కొమ్మరెడ్డి వెంకరెడ్డిని, తొక్కింది రాజగోపాల్ రెడ్డి, తొక్కింది ఉత్తమ్ కుమార్ రెడ్డిని. మమ్మల్ని దొక్కలేదు. మమ్మల్ని ఏం దొక్కిన? మమ్మల్ని దొక్కితే మా పార్టీ వ్యక్త తొక్కిందల్లా ఆయన దొక్కిందల్లా కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వాళ్ళని. ఇప్పుడు చాలా ఊళ్ళో ఏం చెప్తారు? అరే రేవంత్ రెడ్డి వస్తే మా బతుకులు మారుతాయి అనుకోండి. రేవంత్ రెడ్డి వస్తే ఇలా కొంతమంది మంత్రులు పట్టించుకోవట్లేని మందాజు వస్తారు. మరి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పట్టించుకోవట్లేదు. మరి ఆయన ఏం దాయి కావాలా? ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పేరు చెప్తే గుండెలు ఆగిపోతున్నాయి, పేదోళ్ళ గుండెలు ఆగిపోతున్నాయి. వీడు ఎక్కడి నుంచి వచ్చి కూలగొడతారు రా అనే ఆలోచనలో ఉండు, భయభ్రాంతులు గురి చేస్తుండు. కేసీఆర్ని ఒక్కడే తిడుతుండు ఈ రాష్ట్రంలో, అది రేవంత్ రెడ్డి. నన్ను పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి, నన్ను ఇంకా ముఖ్యమంత్రి లెక్క చూడట్లేదు. ముఖ్యమంత్రి లెక్క కేసీఆర్ చూడడం కాదు, రాష్ట్ర ప్రజలే చూడట్లేదు నిన్ను. అంత దిగజారిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడి పేగులు మెల్లేసుకుంటా చెట్టు కట్టేసుకుంటా అంటే ఆగ్రహ జ్వాలకి రాజేస్తే పల్లెల్ని పచ్చగా ఉన్న పల్లెల్ని విద్వేషం రెచ్చగొడితే బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేసి, ప్రశ్నించే గొంతుల మీద దాడి చేసి, సోషల్ మీడియా మాధ్యమాల మీలాంటి యూట్యూబర్ల మీద దాడి చేసి, అందరి మీద దాడి చేసి కేసులు పెట్టి జైల్లో పంపిస్తే కూడా ఇలా గొంతులు మూగబోట్లేదు. ఎందుకంటే కడుపు నిండిలేము, మేము కడుపు మండి ఉన్నాం కాబట్టి కొట్లాడుతున్నాం. దాదాపు 14 నెలల కాంగ్రెస్ పాలన. ఈ కాంగ్రెస్ పాలన 14 నెలల్లో ఏం చేయలేడు రేవంత్ రెడ్డి అని 90% అన్నా కూడా 10% ప్రజలు ఎవరైతే ఉంటారో, ప్రజలా లేకపోతే కాంగ్రెస్ వల్ల ఇంకా ఏదన్నా అనుకోండి, ఆ 10% ఇప్పుడే వచ్చింది కదా అధికారంలోకి, ఇంకా అవకాశం ఇవ్వాలి కదా, ఇంకా టైం ఇవ్వాలి కదా అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి? నేనేమంటున్నా అంటే ఇప్పుడే వచ్చారు అధికారంలోకి, మంచిది. నేనేమంటున్నా నా కాలంలో నీ లాగిపోవడానికి నీ అధికారం సంబంధం లేదు. నా కాళేశ్వరం కేసీఆర్ అయినట్టు ఆయన మీ కమిషన్ల కోసం ఎస్ఆర్ఎస్పీ మా తుంగతుర్తి ప్రాంతం గురించి చెప్తున్నా. ఒకప్పుడు తుంగతుర్తి ప్రాంతం అంటే కక్షలు కార్పణ్యాలతో ఉండే ప్రాంతంలో కమిషన్ల కోసం వీళ్ళు జలయజ్ఞం చెప్పి ధనయజ్ఞంగా మార్చిన కాలువలలో రక్తం వీరులై పారింది. ఊరు ముందర 10 గోరీలు, ఊరు వెనకాల 10 గోరీలు ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్న 2 సార్లు శాసనసభ్యులుగా ఉన్న ఒకప్పుడు తుంగతుర్తి అంటే ఏంటంటే బిఎన్ రెడ్డికి ఓటేస్తేనే తుంగతుర్తి నీళ్ళు వస్తాయి అని చెప్పి బిఎన్ రెడ్డికి ఓటేస్తేనే గోదావరి జిల్లాలో వస్తాయని కాంచి కేసీఆర్ గారి ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయిన గాదర్ కిషోర్ గారు ఆ కాలంలో వీళ్ళు నెత్తురు భరిస్తే గోదావరి జిల్లాలు తీసుకొచ్చి మా కాలు గడింది కేసీఆర్ గారు. పెట్టిన ఆయన ఎప్పుడు కూడా మేము మాట్లాడాం. మేమేమన్నాడంటే ఆ కాలంలో కాళేశ్వరం కాలంలో తీసుకొచ్చిన దాంట్లో కూడా నీళ్ళు ఆపి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే 10 నెలలు 14 నెలలు కాదు, నీకు మంచిగా రస్తా ఏర్పాటు చేసిండు. మీరు దాని మీద ప్రయాణించి స్విచ్ నొక్కితే రైతు బంధు పడుతుంది, స్విచ్ నొక్కితే రుణమాఫీ అవుతుంది, స్విచ్ నొక్కితే ఆడపిల్ల కళ్యాణలక్ష్మి పైసలు పడతాయి. వ్యవస్థలంతా సమకాలీన వ్యవస్థలంతా తయారు చేసిన వ్యవస్థని మళ్ళా దరఖాస్తులు పెట్టుకోవాలి, మళ్ళా ధర్నాలు చేయాలా. ఓసారి పింఛన్ దరఖాస్తు అంటాడు, ఓసారి ఆన్లైన్ అయిపోయింది అంటాడు, ఇక ఇంద్రమ్మ పథకం అంటాడు. జిరాక్సులు పెట్టిన పైసలు పెడితే ఇలా రాష్ట్రంలో ఒక ఇల్లు కట్టుకోవచ్చు, గట్లుంది ఏర్పాటు. ఊర్లలో జిరాక్సులు తీసుకొని ఒక ఇల్లే కట్టుకుని ఒక ఆయన జిరాక్స్ షాప్ ఆయన ఏందన్నా అంటే ఏముంది అమ్మ రేవంత్ రెడ్డి ఉన్న రోజు నా జిరాక్స్ షాప్కి ఏం కాదు చల్లగా బతుకుతాను అంటుండు. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నాడు, డైరెక్ట్ ఎవరు దందా లేదు, దరఖాస్తు లేదు, ఆన్లైన్లో పోతే చేయి పెడితేనే అన్ని పనులు అయిపోయి. కానీ ఇలా చేతులు దడిపితేనే పనులు అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్ళు వచ్చినాయి అని మీరు అంటారు, కానీ వాళ్ళు అంటారు ఏదైతే పాత ప్రాజెక్టులు పాత కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి కదా, వాటి వల్లనే నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రయోజనం లేదు, ఇప్పుడున్న కాలువలన్నీ ఎండిపోయినట్టు కనబడుతున్నాయి అని చెప్తారు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా కానీ వీడియోలు చూస్తాం మనం అప్పుడప్పుడు. ఏం చెప్తారు దానికి? నేనేమన్నా అంటే మా తుంగతుర్తి ప్రాంతం లాస్ట్ సూర్యాపేట కోదాడ దాకా కాళేశ్వరం నీళ్ళు వచ్చినా నేను చెప్తా. కాలం వెంబటి మా ఎమ్మటి కూడా వస్తే కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోయి చూపెడతా. నేనేమంటున్నా అంటే వస్తారా వాళ్ళు? రావాలా సాక్షి చెప్పాలా. నేనేమంటున్నానంటే ఆ కాలువలు తీసిందే జలయజ్ఞం పేరు చెప్పి అప్పుడు ధనయజ్ఞం మార్చి గ్రావిటీ లేకుండా కెనాల్ తీసి వదిలేస్తే దాంట్లోకి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు నిరంతరంగా 8 సార్లు నీళ్ళు వచ్చినాయి.
కేసీఆర్ చేయబట్టి వచ్చిన నేను చెప్తాను. ఎందుకు చెప్తున్నాం అంటే మీరు వరద కాలువ తీసిరు కానీ మేము లింక్ చేసినాం. మా కాడున్న కాళేశ్వరం నీళ్లు పైన బయ్యనవాగ్ అని కొడకండ్ల కాడు ఉంటుంది పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ, తర్వాతకి మిడ్మానేరు, లోయన మాయనూరు, గాయత్రి పంపాసు, కాళేశ్వరం నుంచే మాకు నీళ్ళు వస్తాయని మాకు తెలుసు. మాకు అవగాహన ఉంది, రైతుల పరంగా అవగాహన ఉంది, పార్టీ పరంగా అవగాహన ఉంది. ఎందుకంటే మా నాయకుడు నేర్పిండు, మాకు చదువు నేర్పిండు. ఇట్లయితేనే ఈ వ్యవస్థ అయితే మీరు బాగుపడతారు. ఏటిగడ్డ లాంటి ఎత్తుగడ్డ ఉన్న నల్గొండ ప్రాంతం నీళ్లు రావాలంటే ఈ రకంగా ఉంటేనే నీళ్ళు వస్తాయని. నీళ్ళ కోసం ఇప్పుడేం పరితపించట్లేదు కేసీఆర్. గతంలోనే వీళ్ళు ఆంధ్రలో సంకనాకుతున్నప్పుడు ఇప్పుడున్న నాయకులందరూ, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులందరూ కూడా నీళ్ళు ఇవ్వకుండా ఎండబెడితే ఎనవకాలం సాగర్ ఎనవకాలం ఎండబెడితే 2003లోనే కోదాడ నుంచి హాలియా దాకా పాదయాత్ర చేసి ఎందుకు నీళ్ళు ఇయ్యరు నా తెలంగాణ బిడ్డలకి, ఏం పాపం చేసిరని నా బిడ్డలకి నీళ్ళు ఇయ్యరని చెప్పి కొట్లాడి నీళ్లు తెచ్చింది కేసీఆర్ గారు.